రెడ్డిగా నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం కానుంది. నానక్రామ్గూడలోని హోటల్ షెరటాన్లో సీఎల్పీ సమావేశం కాబోతోంది. సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలకు కూడా ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. రాజ్యసభ అభ్యర్థి పరిచయ కార్యక్రమంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా సీఎల్పీలో చర్చ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ చేరుకున్నారు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి. తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని సీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలను కోరనున్నారు సింఘ్వి. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో నామినేషన్ వేయనున్నారు ఆయన. రైట్గా నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం కానుంది. నానక్రామగూడలోని హోటల్ షెరటాన్లో సీఎల్పీ సమావేశం కాబోతోంది. రాజ్యసభ అభ్యర్థి పరిచయ కార్యక్రమంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి హైదరాబాద్ చేరుకున్నారు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి. దీంతో తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని సీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలను కోరనున్నారు సింఘ్వి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్లో అందిస్తారు. భవిత. రైట్ సువర్ణ, ఏదైతే తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని ప్రకటిస్తున్నట్టుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అయితే తెలిపారు. అయితే కొద్దిసేపటి క్రితమే అభిషేక్ మను సింఘ్వి హైదరాబాద్ చేస్తున్నారు. అక్కడ నుంచి చేసినటువంటి ప్రభుత్వ నాయకులందరూ కూడా వాళ్ళని నేరుగా అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యునిగా ఉన్నటువంటి సీనియర్ నేత అయినటువంటి కె కేశవరావు ఇంటికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అక్కడ కొద్ది మేరకు చర్చలు జరుపుతారు. అక్కడ నుంచి డైరెక్ట్ డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే మంత్రుల ఇళ్లకి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపీగా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి హిమాచల్ ప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ఆరంగేటం చేసినటువంటి అతను 1990 నుంచి 98 వరకు భారత అదనపు సోలిసిటర్ జనరల్ గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా 2001 నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఏప్రిల్ 2006లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. అంతేకాకుండా 2018లో కూడా హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. తాజాగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పైన ఓడిపోయారు. అయితే తాజాగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థులు స్థానాల్లో ఖాళీ అయినటువంటి 12 ఇప్పటికే భారత ఎన్నికల సంఘం మరొకసారి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మొన్న ఆగస్టు 3న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనకు తెలిసింది. అయితే ఆ నోటిఫికేషన్ ఈ నెల 21తో ముగియనున్న నేపథ్యంలో అంటే తెలంగాణ నుంచి రాజ్యసభగా సభ్యుడిగా పోటీ చేసే మను సింఘ్వి ఇప్పటికే హైదరాబాద్ కూడా చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం జరిగే సీఎల్పీ భేటీలో పిసిసి చీఫ్ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు అందరికీ కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. దాని తర్వాత కావచ్చు జరిగేటువంటి అంశాలపైన అన్నిటిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా రేపు నామినేషన్ దాఖలు చేయనట్టుగా ఉన్నారు. ఎందుకంటే కేవలం 3 రోజులే గడువు ఉన్న నేపథ్యంలో, మంగళవారం అవుతున్న నేపథ్యంలో ముందే రేపు సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఖాళీ అయినటువంటి రాజ్యసభ సీటు కేశవరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అక్కడ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన విషయం మనకు తెలిసింది. అయితే ఇప్పుడు ప్రధానంగా సింఘ్వి ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కూడా ప్రకటిస్తారు. లేదు అంటే రాజీనామా బీఆర్ఎస్ స్థానం నుంచి ఖాళీ కావడంతో ఆ బీఆర్ఎస్ నుంచి ఎవరైనా పోటీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా పోటీకి సిద్ధం అవ్వాలని చెప్పేసి దానికి అనుగుణంగానే కార్యాచరణ కూడా రూపొందించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఏప్రిల్ 2018 నుంచి పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కూడా ఇంకా అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ఆరంగేటం చేసినటువంటి అభిషేక్ మను సింఘ్వి ప్రస్తుతం అయితే జాతీయ అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. భవిత, అయితే ఈ సీఎల్పీ సమావేశంలో అంటే సంఘ్వి పరిచయ కార్యక్రమంతో పాటు ఏ అంశాలపైన చర్చించే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటన ముగించుకొని వచ్చారు. అంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పలు అధికారాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నాయా?
ఖచ్చితంగా, ఎందుకంటే నిన్నటి వరకు కూడా అంటే దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఒక సైడ్ నామినేషన్స్ కావచ్చు, మిగతా అంశాలన్నీ కూడా ప్రక్రియ మొత్తం పూర్తి అవుతాయని చెప్పేసి అందరూ భావించినప్పటికీ అప్పటి నుంచి కూడా ప్రస్తుతం ఇటు పీసీసీ కావచ్చు, మిగిలినటువంటి నామినేటెడ్ భర్తీ కావచ్చు, కేబినెట్ విస్తరణ కావచ్చు, ఇవన్నీ కూడా ఇద్దరు కూడా పెండింగ్ లోనే కొనసాగుతున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు జరిగిన చివరి రోజు అమెరికా పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి దాదాపు 10 రోజుల పర్యటన పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చిన తెల్లారి మళ్ళీ ఢిల్లీ వెళ్లి అక్కడ కొంత మేరకు అక్కడ ఉన్న ఒక 2 కంపెనీలతో కూడా చర్చలు జరుపుతారు. దాని తర్వాత ఇటు రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేతో కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అక్కడ జరిగినటువంటి చర్చలు కూడా ఇప్పటికే నిన్న మొత్తం కూడా మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంతో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో మాత్రం ముఖ్యంగా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ప్రకటించిన నేపథ్యంలో అతన్ని అందరికీ మంత్రులకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులు ఎవరైతే సీఎంసీ భేటీకి హాజరవుతారో వాళ్ళందరికీ కూడా మొదట పరిచయం చేస్తారు. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నింటి కూడా వాళ్ళకి వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అనంతరం ఇటు భవిష్యత్తు కార్యాచరణ కావచ్చు, ముఖ్యంగా పీసీసీ కావచ్చు, మిగతా నామినేషన్ కోర్టులు కావచ్చు, మంత్రివర్గ ఇవన్నిటిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత. దేశ పార్లమెంట్లో మరోసారి